పెంటన్న గారు ఇక్కడ వచ్చినటువంటి మన్నించాల్సిందిగా తెలియజేస్తూ కమ్యూనిటీలు కానీ ఇక్కడ ఏదైనా పెడదామన్నారు కాబట్టి ఈ భారతదేశంలో పార్టీ మొదటి వరుసలో కాంగ్రెస్ పార్టీ ఉంటే రేపు డిసెంబర్ 26వ తారీఖు నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీలు ఈ రోజు వరకు కూడా 26వ జయంతి సందర్భంగా కూడా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలను ఇంకా ముందు తరాలకు తెలియజేయాలి. కమ్యూనిస్ట్ అనే కాదు, ఈ ప్రాంతానికి ఒక పెద్ద దిక్కుగా ఏ కార్మికుని కానీ ఏ కర్షకునికి ఇబ్బంది ఉన్నా నేనున్నా అని చెప్పి ముందు వరుసలో నిలబడి సమస్యలు పరిష్కరించి ఆనాటి పోరాట పటిమ ఆరుట్ల కమలాదేవి రామచంద్రరెడ్డి గారి అడుగు జాడల్లో సిపిఐని బలోపేతం చేసినటువంటి మహానాయకులు గోద యాదగిరి గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ రోజుల్లో పోరాట పటిమ కలిగి ఎవరికి ఆపదొచ్చినా నేనుంటానే ధైర్యంతో ముందుకు తీసుకెళ్లి పలు సమస్యలను పరిష్కరించినటువంటి పెద్దలు గోద యాదగిరి గారు. మరి ఇలా యారుట ఇంత పెద్ద అభివృద్ధి అయిందంటే కూడా నాకు తెలిసి బీసీ కాలనీ మొత్తం తన చేతుల మీదుగా అక్కడ ఫ్లాట్లు పంచి 350 కుటుంబాలకు పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర ఆనాడు గోద యాదగిరి గారు. మరి ఈ రోజులకు ఆ రోజులకు తేడా చూస్తే ఎవరైనా పట్టాలు ఇవ్వంటే ఆయన 10 కిందికి వేసుకొని 10 మీదికి వేస్తారు. కానీ ఆ రోజు పేద ప్రజల కోసం బీసీ కాలనీలో నాకు తెలిసి సుమారు 350-400 కుటుంబాలకు పట్టాలు ఇచ్చి ఇప్పుడున్నటువంటి మున్సిపల్ బిల్డింగ్ కానీ ఇక్కడ బస్టాండ్ కానీ ఈ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేసినటువంటి పెద్దలు యాదగిరి గారి గోద యాదగిరి గారి సేవలు మనం మర్చిపోవద్దు. భావి తరాలకు ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా సేవలు చేస్తే ఇలా చనిపోయి 26 సంవత్సరాలైనా ఆయనను మనం స్మరించుకుంటున్నాం. ఆయన ఆశయాలను ఇంకా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో సిపిఐ కానీ సిపిఎం కానీ ఇక్కడ పోరాటాలు కలిగినటువంటి పటిమతోటి ముందుకు పోయినాం. మరి అలా కొన్ని కారణాల వల్ల పార్టీ తగ్గొచ్చు. ఎల్లాక మా పెద్దలు శ్రీరాములుగా పార్టీ ఎప్పటికి కూడా అంతరించిపోదు. ఆశయాలు మన భావజాలాలు ఉన్నంత వరకు తప్పకుండా పార్టీ బతికే ఉంటుంది. ఇలా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 65 నుంచి 70 సీట్లున్న మా పెద్దలు మా అందరికీ ఆదర్శప్రాయుడు ఎమ్మెల్యే కోనేని సాంబశివరావు గారు ఆయన మాట్లాడుతుంటే చాలాసేపు వినాలనిపిస్తుంది. ప్రతి ఒక్కటి పార్టీలకు అతీతంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఆయన ఉపన్యసిస్తుంటే నిజంగా కూడా ప్రతి ఒక్కటి నేర్చుకోవాలనే తరహాలో ఆయన స్పీచ్ ఉంటుంది. మరి అంత మంచి వ్యక్తిని అక్కడ ఖమ్మంలో గెలిపించి ఇవాళ మన సిపిఐని ఉనికి చాటుకొని ఒక వ్యక్తి 100 మందితో సమానంగా అలాంటి వ్యక్తిని మీరు అసెంబ్లీ పంపినందుకు నిజంగా కూడా అక్కడ సిపిఐ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా గతంలో ఈ ప్రాంతంలోనే ఎంపీటీసీగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు మా పెద్దలు మా పెంటన్న గారు కూడా మాకు ఆశ్రయించి మార్కెట్ మన బ్యాంక్ డైరెక్టర్గా ఇక్కడ గెలిపించి నన్ను ఎంపీటీసీగా భారీ మెజార్టీతో గెలిపించడంలో సిపిఐ కీలక పాత్ర. అదేవిధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లు కూడా సిపిఐ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మా బిడ్డ గెలిస్తే మా ప్రాంతం అభివృద్ధి అవుతుందనే నమ్మకంతో నన్ను గెలిపించిన దాంట్లో సిపిఐ సిపిఎం కీలక పాత్ర పోషించింది. కాబట్టి తప్పకుండా రేపు వచ్చే స్థానిక సంస్థలు కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ అందరం కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఎవరికి సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా లేకపోతే అక్కడక్కడ వార్డు మెంబర్ల విషయంలో కూడా మీ అందరి సహకారంతో ముందుకు పోదాం.